ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామ్ రెడ్డి కావలి ఎంఎల్ఎస్ పాయింట్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి 146 రేషన్ డీలర్లకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరుగుతుందని, అందులో 121 రేషన్ డీలర్లకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగిందని, ఇందులో 39 మంది రేషన్ డీలర్లకు ఈ పాస్ వేలిముద్ర లేకుండా ఇవ్వడం జరిగిందని ఆయన గుర్తించారు. ఈ నేపథ్యంలో ఎంఎల్ఎస్ పాయింట్ డిటిని ప్రశ్నించగా దానికి డిటి నుంచి ఎలాంటి సమాధానం లేకపోవడంతో డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామ్ రెడ్డి ఆయనకు ఒకరోజు సమయాన్ని ఇస్తూ వివరణ ఇవ్వాలని తెలియజేశారు. ఈ పాస్ లేకుండా నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి రేషన్ డీలర్లకు ఖచ్చితమైన పేమెంట్ ఇవ్వాలని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. షాపులు ఈ పాస్ ఉంది, 61 షాపులు 40 షాపులు ఈ పాస్ లేదు. బయట జనాభా అంటుంది పేమెంట్ ఓకే, పేమెంట్ కాదు ఇబ్బంది. ఈ పాస్ సిస్టమ్ పెట్టుకొని పోతున్నాం కదా, రేషన్ షాప్ డీలర్ ఖచ్చితంగా రెస్పాన్సిబిలిటీ ఉంది కదా. లేట్ అయిపోద్ది వాడికి కూడా తెలియాలి కదా, వాడికి కూడా తెలుసు కదా బాధ్యత. లేట్ అయిపోద్ది, నేను నీకు ఒకరోజు టైం ఇస్తున్నా, రేపు ఎల్లుండి నేను ఈ షాపులకు పంపిస్తాను. నువ్వు ఎల్లుండి తేడా వస్తే నువ్వు అనుకూలం నీట్గా చెప్పావు. అనుకూలం 170 షాపులకి 101 షాపుకి ఈ పాస్ ఇస్తారు. వాళ్ళ సంగతి తీసి ఇక్కడ తీసుకున్నాను. వాళ్ళు తీసుకున్నారు నువ్వా? అవును సార్, రైస్ పంపించాము. కాకపోతే మన కాడ ఈ పాస్ మిషన్ మీద 90 ఎంతమంది సార్ ఈ షాప్ నెంబర్ సార్, ఏ ఊరి పేరు సార్, ఈ జగన్ సార్, ఇది ఊరి పేరు కావు, ఊరి పేరు మనం విడివిడిగా మనం వస్తాం సార్. ఇది వచ్చి మనకి కావాలనుకున్నాం సార్, ఇది జగన్కి మనం ఎక్కడ వరకు వీళ్ళు కావాలనుకున్నాం సార్.